ఇప్పుడు నేను అది చేయలేదు. పోలీసోళ్ళు ఆ బ్యానర్ సీజ్ చేశారు. మళ్ళీ బ్యానర్ తెచ్చుకోవడానికి నా కాడ డబ్బులు లేవు. అందుకనే ₹5 పెట్టేసి జీరా తీసుకొని మెడకేసుకున్నా. అది ఈ పుణ్యం ఏంటంటే కొంతమంది నెగిటివ్ వాళ్ళ మీడియా అన్నని చెప్పు వాళ్ళ పుణ్యం అది. అది ఇంతకుముందు ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో అలెవ్ మీడియా అని చెప్పేది. ఇప్పుడు ఐఐటి మీడియా ఒకరు వేసిన దానికి అందరిని అట్టే ఇప్పుడు వస్తుంది. మీడియా వల్లనే కదా నువ్వు ఇలా నిరాహార దీక్ష చేస్తున్నావు అని చెప్పేసి అందరికి తెలిసి మీడియా వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, రాదు, కాదు. ఇప్పుడు నీ మీడియా మీడియా అనేది ఫేమస్ అయింది కదా. మీడియా అనేది కరోనా కంటే చాలా దుర్మార్గమైనది, చాలా ప్రమాదమైనది. నిన్ను ఫేమస్ చేసింది కూడా మీడియానే కదా, తప్పు, మినిమం డిగ్రీ తప్పు. పేరుతో. నన్ను మడ్డలో కలిపేసిందే మీడియా. పచ్చిగా మాట్లాడుతున్నా. నిన్న మొన్న లవ్ ఉంది కాబట్టికి అసలు విషయం రాలే. ఇప్పుడు లవ్ ఫెయిల్ అయింది కాబట్టికి అసలు విషయం బయటకు వస్తుంది. నన్ను మడ్డలు కలిపేసిందే మీడియా. ఒక యాంకర్ అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చేసి మైక్ పెట్టేసి మాట్లాడలేకపోతున్నది అని అంటే అది నెగిటివ్ ట్రోల్ చేసింది ఎవరు? మీడియా. ఇగో మాట్లాడుతున్నా నువ్వు అవద్దం. ఒక అమ్మాయి నాతో మాట్లాడే పరిస్థితులు లేదు ఎందుకు అంటే మీడియా. అది నెగిటివ్ గా ప్రచారం చేశారు. చెప్పండి సార్. దానికి కారణం ఎవరు? మీడియా. నేను ఎక్కడికి పోయి ఆడిషన్ పోయినా గానీ వీడు మళ్ళీ మినిమం డిగ్రీ ఆడ నేను ఆల్రెడీ మినిమం డిగ్రీ రాకముందుకే హీరో ఆ డైలాగ్ కాకముందుకే నాలుగు సినిమాలు చేశా. హరే హరే మళ్ళీ ఇంకా రిలీజ్ కాలేదు. అది చేసా అప్పటికే. సరే, ఇప్పుడు అదంతా పోనీ గానీ ఇప్పుడు బిగ్ బాస్ లో వేరే పంపిస్తే నీ అభిమానులకు నువ్వు ఏం చేస్తావు? ఎందుకు ఏం చేయని చెప్పు. సరే అర్థం కాదు. ఎందుకు నేను పంపియాను. నేను నీ కాడికి రాలే. గుద్ద మూసుకొని తెంగయి. అది గుద్ద మూసుకొని తెంగయి. అదంతా నీ కాడికి అడగలే. ఇది మాట్లాడు. నిన్న మొన్న ప్రతి ఒక్కరి మీద ప్రతి వ్యక్తి మీద లవ్ ఉంది. ఒక్కడిని కూడా నన్ను బిగ్ బాస్ పంపి అని చెప్పేసి ఎవ్వరిని అడుగుతలేను. నేను నాటకాలు చేస్తే గుద్ద పాలు కొడతా ఎవరిదైనా. సరే ఇటు చూడు, మీ అభిమానుల కోసం బిగ్ బాస్ కి ఎందుకు పంపించాలి? నీకు పంపిస్తే ఏం చేస్తావు? నేను ఎవరిని పంపి అని అడుగుతలేదు. బిగ్ బాస్ కి ఎందుకు పంపించాలి? నేను బిగ్ బాస్ ని అడుగుతున్నా. అదే బిగ్ బాస్ ని అడుగుతున్నావు. ఇప్పుడు నేను మీకు ఎందుకోసం ఇవ్వాలి? నా మాట మీ మైక్ కి ఎందుకోసం ఇవ్వాలి? బిగ్ బాస్ కి తెలియాలి కదా. అట్లా ఉంటుంది కూడా బిగ్ బాస్ తెలియాలి కదా. ఇప్పుడు మీరు తెలియాలంటే నేను famous చేసిన అంతమంది మీ ఆడ ఉన్నారు. మీడియా వాళ్ళు చాలా మంది ఆడ ఉన్నారు. వీడికొచ్చి కొంతమంది చెప్తున్నారు. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. నాకు అహంకారం లేదు. మన అహంకారమే మనని అణచివేస్తుంది. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. అట్లనే మీరు వచ్చేసి నన్ను ఎట్లయితే అడుగుతున్నారో నేను కూడా సేమ్ డిటో సేమ్ టు సేమ్ నేను బిగ్ బాస్ ని అడుగుతున్నా. అడగండి అమ్మాయినా బెటర్. ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడుగుతున్న కాబట్టి చెప్తున్నా కదా. అందు గురించి నేను పోయి అడుగుతున్నా కాబట్టి బిగ్ బాస్ నాకు అవకాశం ఇస్తుంది. బిగ్ బాస్ కి ఏమని అడుగుతున్నావు చెప్పు. బిగ్ బాస్ నేను ఒక సినిమా యాక్టర్ ని. బిగ్ బాస్ సీజన్ 9 కి తప్పనిసరి నాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఈ సీజన్ కి నాకు కూడా అవకాశాలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. డిమాండ్ కాదు, రిక్వెస్ట్. ఒకవేళ అయితే చాలా మంది ఆయన రైతు బిడ్డని అది వాడుకున్నాడు, కూలి బిడ్డని వాడుకున్నావు. నేను ఇదేని వాడుకోను. నేను కూలికి బిడ్డని కాబట్టి కూలి బిడ్డ అనుకోవడం తప్పలేదు. ఇప్పుడు నువ్వు మీడియా వాడివి, నువ్వు ఒక యాంకర్వి. నీ కొడుకుని వారే మీ ఆయన అంటే నేను యాంకర్ని కొడుకున్నా అంటాడు. తప్పేముంది? వాడు చేసిన తప్పేంది? చెప్పు. వాడు తప్పేనా? ఇప్పుడు ఆయన ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నాడు. అరే మీ నాన్న అంటే మా అమ్ముకునేవాడు నా ఐస్ క్రీమ్ అని అంటాడు. ఎస్ఐ కొడుకుని అడిగితే మా నాన్న ఎస్ఐ అని అడుగుతాడు. సెక్యూరిటీ గార్డ్ మా నాన్న సెక్యూరిటీ గార్డ్ అంటాడు. నేను మా నాన్న కూలీ అంటున్నా. తప్పేంటి? సరే, నీ సానుభూతి నీ కూలి బిడ్డని అన్నా బిగ్ బాస్ పంపించాలని అడుగుతలే. నాకు ఎవరు సానుభూతి అవసరం, కులం అవసరం లేదు, నాకు కులం సానుభూతి అవసరం లేదు, మతం లేదు, మతం సానుభూతి లేదు, మీడియా సానుభూతి నాకు ఎవరితోటి మనకు అవసరం లేదు. నాలో ఉన్న శక్తిని నేను వాడుకుంటా. నేను మీడియాని వాడుకోను, కులాన్ని వాడుకోను, మతాన్ని వాడుకోను, ప్రాంతాన్ని వాడుకోను, పార్టీని వాడుకోను, ఎవ్వరిని వాడుకోను. నాలో ఉన్న శక్తిని మాత్రమే నేను వాడుకుంటా. నాలో ఉన్న శక్తిని బిగ్ బాస్ కి తెలియజేస్తా. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎలా తెలియజేస్తావు? నాలో ఉన్న టాలెంట్ మిగతా వాళ్ళందరూ ఎట్లా తెలియజేస్తున్నారో తెలియజేస్తాను. నేను కూడా అట్నే నా శక్తిని నేను తెలియజేసుకుంటా. బిగ్ బాస్ పోయేదంటే నేను ఒక హీరో కావాలని వచ్చిన నా టాలెంట్ ఏదైతే ఉన్నదో ఆ టాలెంట్ అందులో చేస్తా. అందులో చేసిన తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్, చాలా మంది డైరెక్టర్లు నన్ను అవకాశం ఇస్తారు నాకు.
ఏం సినిమా చేసినావు? ఏం సీరియల్? హనుమాన్ చేసా. సీరియల్ కి నాకు సంబంధం లేదు. ఏం మూవీ చేసావు? సీరియల్ కు దండం, షార్ట్ ఫిల్మ్ దండం. నీకు అడక తింటా, అన్నం లేకపోతే అడక తింటా నీలాంటి వాళ్ళని. కానీ సీరియల్, షార్ట్ ఫిల్మ్ చేయను. సినిమా చేసిన వాడు సీరియల్ చేయొద్దు. సీరియల్ చేసిన వాడు సినిమా పోతే దెంగైపోయా అంటాడు. నా ముందరనే ఒక సీరియల్ హీరోని దెంగైపోయా అన్నాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీలే సినిమాల నుంచి సీరియల్ వస్తున్నారు. నేను కూడా అనేది అదే. ఫైనల్ గా ఏమంటావు చెప్పు? నేను అనేది బిగ్ బాస్ కూడా